హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నాకు కొద్దిగా జలుబు ఉందనమాట. సో వాయిస్ కొద్దిగా బాగోకపోతే ఇగ్నోర్ చేసేయండి. సో ఇది వచ్చేసరికి సండే అనమాట. సండే స్పెషల్స్ అయితే ఈరోజు మా ఇంట్లో ఇట్లా జరుగుతున్నాయి. ఇవన్నీ జాక్ ఫ్రూట్ మిక్స్ వెజ్ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి పెట్టారనమాట మా హస్బెండ్. కటింగ్ అయితే చాలా చాలా బాగా చేస్తారు, చూస్తున్నారు కదా. అంతా ఈవెన్గా నీట్గా కట్ చేసి పెడతారనమాట. సో ఇవన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకా రైస్ కూడా ఇప్పుడే నానబెట్టాను అనమాట. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్తో చేయటలేదు, నార్మల్గా లో జిఏ రైస్ వాడుతున్నాం ఈ మధ్య మేము. సో దాంతో చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ బాస్మతి రైస్ ఎందుకని చెప్పి ఇంకొక పక్క అయితే ఇంకా పప్పులు నానబోసేసాను అనమాట. వీక్ అంతా మళ్ళీ మనకి ఇడ్లీ దోశ టిఫిన్స్ కావాల్సి వస్తుంది కదా. సో అవన్నీ నానబెట్టి పెట్టాను అనమాట మార్నింగ్ టైము. సో ఇలా సండే అయితే మా ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ఒక పక్కన జాక్ ఫ్రూట్ ముక్కల్ని ఇట్లా కొద్దిగా ఉడకపెట్టుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా షాలో ఫ్రై చేసుకుంటే ఒక చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. రెసిపీ అయితే మీకు ఇంకొక చిన్న షార్ట్లో కానీ ఒక లాంగ్ వీడియోలో కానీ షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇట్లా కర్రీకి ప్రిపరేషన్ అయితే అయిపోయింది. కర్రీ చూసారు కదా, చాలా చాలా టేస్టీగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది అనమాట. అన్ని రకాల బిర్యానీలోకి అలాగే రోటీస్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. కుదిరితే ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఫుల్ కాకపోయినా ప్రాసెస్ అయినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే తెలిసిందే, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే తొందరగా క్విక్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అయితే. ఇంకా ఫైనల్గా బిర్యానీ కూడా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చేసింది అనమాట. డెఫినెట్గా ఇలా చేసుకుంటే సింపుల్గాను ఉంటుంది. అలాగే ఓన్లీ జాక్ ఫ్రూట్ ఇష్టపడని వాళ్ళకి ఇట్లా అన్ని రకాల వెజిటేబుల్స్, అలాగే మనకి కొద్దిగా మీల్ మేకరు ఇలా అన్నీ కలిపి వేసుకుని చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలకి జాక్ ఫ్రూట్ అంత ఫేవరెట్ కాదు. సో మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. సో ఆయన కోసం అని జాక్ ఫ్రూట్ ఇట్లా పిల్లల కోసం మిక్స్ వెజ్ వేస్ట్ చేశాను అనమాట. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.